నమస్తే, వెల్కమ్ టు ఆయుష్మాన్ భవ. మీరు సర్వైకల్ క్యాన్సర్తో బాధపడుతున్నారా? ఎండోమెట్రికల్ క్యాన్సర్ అంటే ఏంటి? అండాశయ క్యాన్సర్ అంటే ఏంటి? గర్భాశయ సర్కోమా అంటే ఏంటి? గర్భాశయ సమస్యలపై సందేహాలను నివృత్తి చేసేందుకు మనతో పాటు ఉన్నారు రెనోవా సెంచరీ హాస్పిటల్స్ రెనోవా ఆంకాలజీ చీఫ్ కన్సల్టెంట్ సర్జికల్ ఆంకాలజిస్ట్, అలానే రోబోటిక్ అండ్ హైపిప్ సర్జన్ డాక్టర్ శ్రీనివాస్ జూలూరు గారు. మరి వారిని అడిగి సలహాలు సూచనలు తెలుసుకుందాం. నమస్తే అండి డాక్టర్ గారు. ఈరోజు అంటే ఈ గర్భాశయ క్యాన్సర్స్ అంటే ఏంటండి? మొదటిగా బేసికలీ ఏంటంటే ఈ సెప్టెంబర్ మంత్ని మనము గైనకాలజిక్ మ్యాలిగ్నెన్సీస్ అవేర్నెస్ మంత్ లాగా జరుపుకుంటున్నాం ప్రపంచం అంతటా కూడాను. సెకండ్ కామనెస్ట్ కిల్లర్ అమాంగ్ ఉమెన్ బికాజ్ ఆఫ్ క్యాన్సర్ ఏంటి అంటే బ్రెస్ట్ క్యాన్సర్ తర్వాత ఈ గర్భాశయ క్యాన్సర్స్ అనమాట. బేసికల్లీ ఈ స్త్రీల జననేంద్రియాల్లో వచ్చే క్యాన్సర్ రెండు కలిపి ఒక గ్రూప్ లాగా అంటారు దాన్ని, గైనకాలజిక్ మ్యాలిగ్నెన్సీస్ అంటాం దాన్ని. ఇప్పుడు ఒక సెపరేట్ బ్రాంచ్ లాగా గ్రో అవుతుంది. ఎందుకు అంటే అంతమంది ఆడవాళ్ళకి ఈ క్యాన్సర్లు వస్తున్నాయి కాబట్టి ప్రపంచం అంతా కూడాను. అలాగే మన దేశంలో కూడా సెకండ్ కిల్లర్ ఆఫ్టర్ బ్రెస్ట్ క్యాన్సర్ ఏంటి అంటే ఆడవాళ్ళలో ఈ క్యాన్సర్లే అనమాట. సో ఈ యూట్రస్లో కానీ, సెర్విక్స్లో కానీ, ఫెలోపియన్ ట్యూబ్స్లో కానీ, ఓవరీస్లో కానీ, వెజనాలో కానీ వల్వా అంటాం. సో ఈ ప్రాంతాల్లో వచ్చే క్యాన్సర్స్ అన్నింటి కలిపి ఒక గ్రూప్ లాగా చేసి దాన్ని గైనకాలజిక్ మ్యాలిగ్నెన్సీస్ అని డిస్కస్ చేస్తాం. సో ఈ నెలంతా కూడా ఏంటంటే ఈ అవేర్నెస్ పెంచుతున్నాం. ఎలాగ వాటి నుంచి కాపాడుకోవాలి, ఎలా వాటిని గుర్తుపట్టాలి, ఎలా వాటిని వైద్యం చేసుకోవాలి, ఎలా క్యూర్ చేసుకోవాలి అనే దాని గురించి మనం అవేర్నెస్ పెంచుతున్నాం అనమాట ఈ మంత్ అంతా కూడా. అయితే ఈ క్యాన్సర్స్ అసలు ఎన్ని రకాలుగా డిఫైన్ చేస్తారు? బేసికల్ ఏంటంటే ఒక్కొక్క పోర్షన్కి ఒక్కొక్క రకమైన రిస్క్ ఫ్యాక్టర్ ఉంటుంది, సిమ్టమ్స్ ఉంటాయి, వాటి ప్రజెంటేషన్స్ ఉంటాయి, వాటి వైద్యాలు ఉంటాయి, వాటి అవుట్కమ్స్ ఉంటాయి అనమాట. సో కామనెస్ట్ క్యాన్సర్ అమాంగ్ ఆల్ ద గైనకాలజిక్ మ్యాలిగ్నెన్సీస్ ఏంటి అంటే సర్వికల్ క్యాన్సర్. ఆడవాళ్ళందరిలోకి కూడాను కామన్గా వచ్చే జననేంద్రియ క్యాన్సర్ ఏంటి అంటే సర్వికల్ క్యాన్సర్. సో ఒకప్పుడు మహమ్మారి, ఇప్పుడు కొంచెం తగ్గింది అనుకోండి. అది మెయిన్గా అవేర్నెస్ మూలంగా ప్లస్ స్క్రీనింగ్ ప్రోటోకాల్స్ మూలంగా, ఎర్లీ డిటెక్షన్ అండ్ ఎర్లీ ట్రీట్మెంట్ మూలంగా బాగా తగ్గింది ఇప్పుడు. సో అదేంటి అంటే ఈ గర్భాశయ ముఖద్వారం ఏదైతే ఉంటుందో దాన్ని సర్విక్స్ అంటాం. సో ఆ క్యాన్సర్ మూలంగా వచ్చే సిమ్టమ్స్ ఏంటంటే బ్లీడింగ్, పోస్ట్ కాయిటల్ బ్లీడింగ్ అంటాం దాన్ని, అది లేదా ఇంటర్మెన్స్ట్రల్ బ్లీడింగ్, పీరియడ్స్ మధ్యలో కొంచెం బ్లీడింగ్ రావటము, వైట్ డిశ్చార్జ్, ఫౌల్ స్వెల్లింగ్ డిశ్చార్జ్, పెయిన్, డిస్కంఫర్ట్, బ్యాక్ ఏక్, అలాంటి సిమ్టమ్స్ బయటపడే వాళ్ళు సర్వికల్ క్యాన్సర్ తోటి. సో ఆ క్యాన్సర్ అనేది ఒకప్పుడు హైయెస్ట్ నెంబర్ ఆఫ్ క్యాన్సర్ డెత్స్ ఉండేవన్నమాట దాంతో. ఇప్పుడు తగ్గింది. సో కంపేర్ టు బ్రెస్ట్ క్యాన్సర్ పెరుగుతుంది, ఇది కొంచెం తగ్గుతూ వచ్చింది. కాకపోతే కొత్తగా ఏమవుతుందంటే మోడర్న్ సొసైటీలో వీఆర్ సీయింగ్ లాట్ ఆఫ్ చేంజెస్. మన లైఫ్ స్టైల్ మారిపోయింది, మన ఆహార అలవాట్లు మారిపోయినాయి, మన చుట్టుపక్కల ఉన్న ప్రదేశాలు మారిపోయినాయి, మన లైఫ్ స్టైల్స్ మారిపోయినాయి. సో వీటిలో ఏమైందంటే స్లోలీ వీఆర్ సీయింగ్ మోర్ అండ్ మోర్ ఆఫ్ ఎండోమెట్రియల్ క్యాన్సర్స్. అంటే గర్భాశయం లోపల ఉండే పొర ఏదైతే ఉంటుందో, నెలసరి వచ్చినప్పుడు ఊడిపోయే పొర అదే అనమాట. ఆ పొరలో వచ్చే క్యాన్సర్స్ పెరుగుతున్నాయి. దానికి ముఖ్యమైన కారణం ఏంటి అంటే మనకి ఇండియా లాంటి కంట్రీస్లో ఏంటి అంటే ఒబేసిటీ, డయాబెటీస్ ఇలాంటివి పెరుగుతున్నాయి కాబట్టి వాళ్ళకి. ఇది ఇంకోటి ఏంటంటే వయసు పెరుగుతుంటే అన్ని రకాల క్యాన్సర్లు కూడాను వయసు పెరుగుతుంటే వాటి ఇన్సిడెన్స్ పెరుగుతూ ఉంటుందన్నమాట. సో ప్రోగ్రెసివ్గా వయసు పెరిగిన వాళ్ళకి ఈ క్యాన్సర్స్ వచ్చే అవకాశాలు పెరుగుతుంటాయి. సో 80 ఏళ్ళు దాటిన వాళ్ళలో ఇద్దరిలో లేదా ముగ్గురులో ఒకరికి క్యాన్సర్ తప్పకుండా డెవలప్ అవుతుంటుంది అనమాట. ఓకే, సో మొత్తం ఇవి రెండు రకాలుగా ఉన్నాయని చెప్తూ ఉన్నారు. అయితే మెయిన్గా ఈ సర్వైకల్ క్యాన్సర్ లక్షణాలు ఏ విధంగా ఉంటాయండి వీటికి సంబంధించి? ఇప్పుడు చెప్పినట్టుగా సో సర్వైకల్ క్యాన్సర్లో ఏంటి అంటే వాళ్ళకి బ్లీడింగ్ లాగా రావచ్చు, పోస్ట్ కాయిటల్ బ్లీడింగ్, లేదా వాళ్ళకి ఇంటర్మెన్స్ట్రల్ బ్లీడింగ్, పీరియడ్స్ మధ్యలో కూడా బ్లీడింగ్ లాగా రావటము, లేకపోతే పోస్ట్ మెనోపాజ్, పీరియడ్స్ అయిపోయిన అయినా కూడా బ్లీడింగ్ కొత్తగా స్టార్ట్ అవటము, దాంతోపాటు ఫౌల్ డిశ్చార్జ్ అంటాం, అంటే వైట్ డిశ్చార్జ్ లాగా రావటము, స్మెల్ రావటము, అవి కామన్గా వచ్చే సిమ్టమ్స్. ఇవన్నీ ఎర్లీ సిమ్టమ్స్ యాక్చువల్గా. ఇలాగే వదిలేసేసి సిమ్టమ్స్ భరించి వదిలేసేస్తే వాళ్ళకి బ్యాక్ ఏక్ రావటం, ఎందుకంటే అప్పుడు స్ప్రెడ్ అవుతుంది అనమాట, సైడ్స్కి స్ప్రెడ్ అయిపోయి అది మన ఆల్మోస్ట్ ఎముక వరకు, మన తుంటి ఎముక వరకు కూడా స్ప్రెడ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది వాళ్ళకి. అలా లేట్ స్టేజెస్లో వెళ్ళిన వాళ్ళకి కిడ్నీ నుంచి వచ్చే యూరిన్ని ఆపేసేసి కిడ్నీస్ మీద ప్రెజర్ పట్టము, యూరిమి అంటాం, వాళ్ళకి రీనల్ ఫెయిల్యూర్, కిడ్నీస్ కూడా ఫెయిల్ అయిపోయి ప్రజెంట్ అయ్యే సందర్భాలు కూడా ఉంటాయి మాకు. కామనెస్ట్ సిమ్టమ్ అయితే బ్లీడింగ్ అనమాట వాళ్ళకి. ఓకే, అయితే ఈ లక్షణాలని మనం ఐడెంటిఫై చేసిన ఎప్పుడు స్క్రీనింగ్ అనేది ఎప్పుడు అండి? సో యాక్చువల్గా ఏంటంటే బిగ్గెస్ట్ ఫ్యాక్టర్ దేని మూలంగా అయితే ప్రపంచం అంతటా కూడా ఈ సర్వికల్ క్యాన్సర్ మహమ్మారి నుంచి తప్పించుకోగలడానికి కారణం ఏంటి అంటే 2 things. ఒకటి స్క్రీనింగ్, మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. చాలా ఏళ్ళ కాలంగా వేరే దేశాల ముందు నుంచి వచ్చింది, మన కంట్రీలో కూడా ఇప్పుడు స్టార్ట్ అయింది. స్క్రీనింగ్ అని ఏం చేస్తారు అంటే ప్యాప్స్ పీరియడ్ ఒక టెస్ట్ ఉంటుంది. సో ఈ గర్భాశయ ముఖద్వారం నుంచి సెల్స్ని తీసి
వాటిని టెస్ట్ చేసి చూస్తారనమాట. సో అది మనకి ఏ సిమ్టము లేకుండానే మనం క్యాన్సర్ ఉండే అవకాశం ఉన్న వాళ్ళని గుర్తుపట్టి చేసే ప్రయత్నాన్ని స్క్రీనింగ్ అంటాం. సో మనకి ఈ సర్వికల్ క్యాన్సర్ చేసేది ప్యాప్స్మియర్ అనమాట. అలాగే బ్రెస్ట్ క్యాన్సర్లో మ్యామోగ్రామ్ అట్లా ఉన్నట్టుగా దీంట్లో ఈ ప్యాప్స్మియర్ ఉంటుంది మనకి అది. సో ఆ స్క్రీనింగ్ టెక్నిక్ ద్వారా దే హ్యావ్ రిడ్యూస్డ్ మార్టాలిటీ, అంటే మరణాలను తగ్గించగలిగారు. లైఫ్ టైంలో ఒకసారి ప్యాప్స్మియర్ చేసుకుంటే కూడా 35% మరణాలు తగ్గించగలుగుతాం. అలాంటిది మన ఇండియన్ కంటెక్స్లో చెప్పింది ఏంటి అంటే అట్లీస్ట్ లైఫ్ టైంలో వాళ్ళు ఓవర్ ద లాస్ట్ 2 decadesలో వాళ్ళు 3 సార్లు నుంచి 5 సార్లు కానీ చేయించుకుంటే వాళ్ళకి ఈ దీని మూలంగా వచ్చే ప్రాబ్లమ్స్ నుంచి కానీ మరణాల నుంచి కొంచెం తప్పించుకోవడానికి అవకాశం 70 to 90% ఉంటుందని చెప్తున్నాను మనం. సో అది మన స్క్రీనింగ్ ప్రోగ్రామ్స్ వల్ల వచ్చే లాభం అది. సో అలాగే అన్కామన్లీ వచ్చే క్యాన్సర్ ఏంటంటే అండాశయ క్యాన్సర్. అన్ఫార్చునేట్లీ ఏంటంటే అండాశయ క్యాన్సర్లో సిమ్టమ్స్ స్పెసిఫిక్గా ఉండవు. ఇప్పుడు మనం సర్వికల్ క్యాన్సర్లో కానీ, ఎండోమెట్రియల్ క్యాన్సర్లో కానీ, యూట్రస్ క్యాన్సర్లో కానీ బ్లీడింగ్ ఏది కామన్ సిమ్టమ్. కానీ ఈ ఓవేరియన్ క్యాన్సర్స్ ఏంటంటే సిమ్టమ్స్ గొప్పగా ఉండవు వాళ్ళకి. సో లేటెస్ట్ స్టేజెస్ వరకు కూడా ఒక్కొక్క సిమ్టమ్స్ ఉండకపోవచ్చు వాళ్ళకి. వేగ్ సిమ్టమ్స్ ఉంటాయి. పొట్టలో ఉబ్బరంగా అనిపించటము, తొండ తినగానే కొంచెం తినగానే వాళ్ళకి పొట్ట నిండిపోయి అనిపించటము, అన్నం అరక్కపోవటము, ఆకలి పుట్టకపోవడం, కొందరికి వెయిట్ లాస్, కొందరికి పొట్ట ఉబ్బరం. సో ఇలాంటి లేట్ సిమ్టమ్స్ అని చాలా మంది ప్రెజెంట్ అవుతుంటారు. సో వాళ్ళు ఏంటంటే సిమ్టమ్స్ ఉన్నప్పుడు నెగ్లెక్ట్ చేయకుండా డాక్టర్స్ చేయించుకుని చిన్న స్కాన్ చేయించుకుంటే అనుమానాలు తొందరపడిపోతాయి, మనకి తొందరగా గుర్తుపట్టడానికి వీలవుతుంది మనకి అది. సో ఎందుకు ఇంపార్టెన్స్ ఈ తొందరగా గుర్తుపట్టడం అంటే స్టేజ్ 1 స్టేజ్ 2లో 90%+ క్యూర్ రేట్ ఉంటుంది. అదే స్టేజ్ 3 స్టేజ్ 4 వచ్చేసరికి వాళ్ళకి క్యూర్ రేట్స్ అనేవి 20% నుంచి 40%కి వెళ్ళిపోతాయి. సో చాలా డ్రాప్ అయిపోతుంది అది. సో సింపుల్ ఇన్వెస్టిగేషన్స్ లో కూడా గుర్తుపెట్టే అవకాశం ఉన్నాయి ఇప్పుడు. ఒకప్పుడు స్కాన్ మెషిన్లు అందుబాటులో ఉండేవి కాదు, డాక్టర్లు అందుబాటులో ఉండేవాళ్ళు కాదు, సో మనకి దొరికేవాళ్ళు కాదు, సెంటర్స్ ఉండేవి కాదు. ఇప్పుడు అలా కాదు. ఈవెన్ చిన్న ఊర్లలో కూడా ఈ స్కాన్ సెంటర్స్ ఉన్నాయి ఇప్పుడు. ఈవెన్ చిన్న ఊర్లలో కూడా ఇప్పుడు డాక్టర్స్ ఉన్నారు. సో స్పెషలిస్ట్ ఉండకపోవచ్చు కాక, బట్ డాక్టర్స్ ఉన్నారు. సో వీళ్ళు సిమ్టమ్స్ తోటి వెళ్ళినప్పుడు వాళ్ళకి అనుమానం అనిపించినప్పుడు తప్పకుండా వాళ్ళు స్పెషలిస్ట్ హెల్ప్ తీసుకుంటారు. సో అలాగే గుర్తుపట్టడానికి అవకాశాలు ఉన్నాయి మనకి. సో ఎప్పుడైతే డాక్టర్కి అనుమానం ఉంటుందో వాళ్ళు మా దగ్గర స్పెషలిస్ట్ కన్సల్టేషన్ పంపిస్తారు. వాళ్ళకి మనం అడ్వాన్స్ స్కాన్స్ చేస్తాము, సిటీ స్కాన్ చేస్తాము, ఎంఆర్ఐ చేస్తాము, అడ్వాన్స్ అల్ట్రాసౌండ్ స్కాన్ టెక్నిక్స్ ఉంటాయి. వాటికి చేసి వాటి అనుమానం ఎంత ఉంది అని చూసుకుంటాం. ఎక్కువ అనుమానం ఉన్నప్పుడు ఫర్దర్ టెస్టులు చేసి వాటి ట్రీట్మెంట్ చేసేసి వాటిని పెరగకుండా ఆపుకోవచ్చు మనం. అయితే ఇది ఎంత ఫ్రీక్వెన్సీతో మనం ఈ సిమ్టమ్స్ ని బేరేజ్ వేసుకొని డాక్టర్ దగ్గరికి వెళ్ళాలంటారు, స్పెసిఫిక్ డాక్టర్? సో బేసికలీ ఏంటంటే ఏదైనా సిమ్టమ్ 10 days అవుతుంది, 2 weeks అవుతుంది, తగ్గట్లేదు అనుకోండి, ఇంకా నెగ్లెక్ట్ చేయకూడదు, తప్పకుండా వెళ్ళాల్సింది, చూపించుకోవాల్సింది ఒకటి. రెండోది ఏంటంటే స్క్రీనింగ్ మెథడ్స్ ఉన్నాయి మనకి. ఇప్పుడు పాపులేషన్ బేస్డ్ స్క్రీనింగ్ ప్రోటోకాల్స్ అంటాం వాటిని. ఒక వయసు దాటిన తర్వాత అందరూ కూడాను స్క్రీనింగ్ చేసుకోవాల్సిందే. సో ఎలాగా అంటే ఇప్పుడు 40 years దాటింది అనుకోండి, సో దే హ్యావ్ టు గో ఫర్ సర్టన్ ఇన్వెస్టిగేషన్స్. వాటిలో ఏంటంటే మీకు చెప్పాను, మీకు వన్స్ ఇన్ 3 year ప్యాప్స్మియర్ కావచ్చు, ఎవ్రీ ఇయర్ అల్ట్రాసౌండ్ స్కాన్ అబ్డమెన్ కావచ్చు, ఇలాంటివి చేసుకోవడం అనేది ముఖ్యమైన విషయం అది. సో ఈ రొటీన్గా చేసుకునే మెథడ్స్లోనే గుర్తుపట్టే అవకాశాలు చాలా ఉంటాయి ఒకటి. రెండోది ఏంటి అంటే సిమ్టమ్ బేస్డ్ థింగ్స్. అంటే ఒకసారి సిమ్టమ్ వచ్చినప్పుడు వెయిట్ చేయకుండా తొందరగా డాక్టర్ దగ్గరికి వెళ్ళటము, వాళ్ళు చెప్పినట్టుగా టెస్టులు చేయించేసుకోవడం, నెగ్లెక్ట్ చేయకూడదు. సో బ్లీడింగ్ అవుతుంది, పోస్ట్ మెనోపాజ్ ముట్లాగిపోయినాయి, బ్లీడింగ్ అవుతుంది అంటే డెఫినెట్గా డాక్టర్ గారు చెప్తారు, స్కాన్ అని చెప్తారు. ఎండోమెట్రియల్ థిక్నెస్ చూస్తాం, అంటే ఈ లైనింగ్ ఏదైతే ఉందో దాని పొరని ఎంత లావు ఉందని చెక్ చేసి చూస్తామని. పొర ఎక్కువ లావుగా ఉందనుకోండి, సో వాళ్ళకి క్యాన్సర్ ఉండే అవకాశం ఎక్కువ. అంటే ప్రతి లావు పొరలో క్యాన్సర్ ఉండదు. సో ఉండే అవకాశం లైక్ 1 in 10 అనుకున్నాం. అయినా కూడా ఈ 1 in 10 గుర్తుపట్టాలని 10 members కూడా రావాలి కదా. సో వాళ్ళు డాక్టర్ దగ్గరికి రావాలి, చెప్పినట్టుగా ఫాలోఅప్ చేసుకోవాలి, అవసరమైతే ముఖ పరీక్ష చేయించుకోవాలి. అది లేట్ చేయకూడదు. అలాగే గుర్తుపట్టచ్చు. ఈ పర్టికులర్ క్యాన్సర్ బారిన ఎప్పుడు పడే అవకాశం ఉంటుందండి? ఎనీ ఏజ్ ఫ్యాక్టర్ ఆర్ లేదా ఏదైనా ఫ్యామిలీ హిస్టరీ ఇట్లాంటివి ఏమైనా ఉంటాయి? సో ఈ మోస్ట్ ఆఫ్ దిస్ క్యాన్సర్స్ లో ఏంటంటే దే ఆర్ డిసీజెస్ ఆఫ్ ఓల్డర్ ఏజ్. ఓల్డ్ ఏజ్ కాదు, ఓల్డర్ ఏజ్. ఇప్పుడు ఒకప్పుడు 60s 70s చూసేవాళ్ళు, ఇప్పుడు మేము 40s 50s కూడా చూస్తున్నాం చాలా క్యాన్సర్స్ని. సో వయసు పెరుగుతూ ఉంటే క్యాన్సర్లు పెరుగుతుంటాయి. అలా అని చెప్పేసి చిన్న వయసులో ఉన్న వాళ్ళకి తప్పకుండా క్యాన్సర్ నుంచి అసలు ఏ రిస్క్ ఉండదు అట్లా ఏమీ లేదు. సో చిన్న వయసులో వచ్చే క్యాన్సర్లు కొంచెం వేరుగా ఉంటాయి, కొంచెం పెద్ద వయసులో వచ్చే క్యాన్సర్లు వేరుగా ఉంటాయి. ఇప్పుడు అండాశయం క్యాన్సర్ అనుకుందాం. సో చిన్న వయసులో వచ్చే వాటి జర్మ్ సెల్ ట్యూమర్స్ అని కామన్గా ఉంటాయి. సో వాటి క్యూర్ రేట్స్ బాగా ఉంటాయి, కాకపోతే దే కెన్ ప్రెజెంట్ లేట్ ఆల్సో, ఎందుకంటే పేరెంట్స్ గుర్తుపట్టడానికి లేట్ కావచ్చు కాక, బట్ వాళ్ళకి క్యూర్ రేట్స్ బాగా ఉంటాయి వాళ్ళకి. అదే సేమ్ కొంచెం వయసు పెరిగిన తర్వాత వచ్చి ఎపిథీలియల్ ట్యూమర్స్ అంటాం వాటిని. సో సీరియస్ కార్సినోమా అని, మ్యూసినస్ కార్సినోమా అని అట్లా ఉంటాయి అనమాట అవి. అండ్ దే కెన్ ప్రెజెంట్ విత్ వెరీ ఫ్యూ సిమ్టమ్స్, బట్ దే కెన్ బి వెరీ డేంజరస్. సో అలాగా సో వయసును బట్టి సిమ్టమ్స్ మారొచ్చు కాక, బట్ ఏ వయసులో కూడాను ఇది రాదు, ఇది రావడానికి అవకాశం లేదు అనేది లేదు. అలాగే ఇప్పుడు సర్వీక్స్ క్యాన్సర్ అనుకున్నాం. సర్వీక్స్ క్యాన్సర్కి కామనెస్ట్ కాజ్ ఇన్ ద హోల్ వరల్డ్, ప్రపంచ
ప్రపంచం అంతటా కూడా కామనెస్ట్ కాజ్ ఏంటి అంటే హెచ్పివి వైరస్. 90% క్యాన్సర్కి కారణం ఆ వైరస్ మాత్రమే. సో ఆ వైరస్ ఎప్పుడు వస్తుంది అంటే వాళ్ళు బికమ్ కొంచెం పెద్దవాళ్ళు అయిన తర్వాత, సెక్షువల్ యాక్టివ్ అయిన తర్వాత వాళ్ళకి ఆ వైరస్ని అక్వైర్ చేస్తారు వాళ్ళు. సో అప్పటి నుంచి మొదలు పెడితే ఎనీవేర్ బిట్వీన్ 10 to 20 years మధ్యలో అది క్యాన్సర్గా మారే అవకాశం ఉంటుంది. సో దట్స్ వై ఈ సర్వైకల్ క్యాన్సర్ అనేది 4th decade, 5th decade కామన్గా కనబడుతుంటుంది. అలాగే ఇంకొకటి ఏంటి అంటే దెర్ ఆర్ సర్టన్ ఫ్యామిలీస్ విచ్ ఆర్ అట్ రిస్క్ ఆఫ్ క్యాన్సర్స్ అనమాట. లైక్ సే బ్రాకా మ్యూటేషన్ ఒకటి ఉంటుంది మనకి. అది జెనెటికలీ ఫ్యామిలీ స్ట్రాంగ్గా ఉన్న వాళ్ళకి, బ్రెస్ట్ క్యాన్సర్ తీసుకున్న వాళ్ళకి, ఓవేరియన్ క్యాన్సర్ తీసుకున్న వాళ్ళకి ముందే గుర్తుపట్టేసేసి వాళ్ళకి నెక్స్ట్ జనరేషన్ వాళ్ళకి ఈ జెనెటిక్ అనాలిసిస్ చేసేసి వాళ్ళకి అవసరమైన టెస్టులు చేసేసి వాళ్ళని ముందే గుర్తుపట్టవచ్చు. వాళ్ళకి క్యాన్సర్లో వచ్చే అవకాశం ఉంది కాబట్టి మనం టెస్టులు కొంచెం ముందుగా చేసుకుంటాము, తొందరగా చేసుకుంటాము. ఇదే కాకుండా వాళ్ళకి క్యాన్సర్ని అవాయిడ్ చేసే సర్జరీస్ కూడా ఉంటాయి, క్యాన్సర్ని అవాయిడ్ చేసే ట్రీట్మెంట్స్ కూడా ఉంటాయి. వాళ్ళకి వాళ్ళ ఫ్యామిలీ హిస్టరీని బట్టి, వాళ్ళ పర్సనల్ ఇంట్రెస్ట్ని బట్టి అవి మనం టైలర్ మేక్ చేసి వాళ్ళకి సజెస్ట్ చేస్తామన్నమాట. ఓకే, ఇప్పుడు మీరు చెప్పిన దాంట్లో అంటే బిఫోరే మనము ఫ్యామిలీ హిస్టరీలో ఉంటే డెఫినెట్ గా దాన్ని ప్రివెంట్ చేయొచ్చు అంటారు. ఇప్పుడు ప్రివెన్షన్ మెథడ్స్ కూడా చాలా ఇంపార్టెంట్ రోల్ అని అర్థమవుతుంది. చెప్పండి. ఇప్పుడు మనకి అనుకున్నాం సర్వికల్ క్యాన్సర్ కి మేజర్ రిస్క్ ఫ్యాక్టర్ ఇస్ హెచ్పివి వైరస్ అనుకున్నాం. సో ఈ 10 to 20 years మధ్యలో ఉన్న ఆడపిల్లలు కనుక అందరికీ మనకి హెచ్పివి వ్యాక్సిన్ ఇవ్వగలిగితే ఇప్పుడు ఉంది మనకి. ఇప్పుడు సో దేర్ ఆర్ బైవాలెంట్, క్వాడ్రివాలెంట్, ఈవెన్ నోనావాలెంట్ వ్యాక్సిన్స్ కూడా వచ్చినాయి మనకి. అది ఇవ్వగలిగితే వాళ్ళకి 90 to 95% ప్రొటెక్షన్ ఫ్రమ్ సర్వైకల్ క్యాన్సర్ ఉంది వాళ్ళకి. సో అది ఇట్స్ ప్రివెంటివ్ స్టెప్ అది. సో లైక్ ఎనీ అదర్ వ్యాక్సినేషన్ అది కనుక ఇవ్వగలిగితే మనకి దట్ ఇట్ సెల్ఫ్ విల్ సేవ్ దెమ్ ఫ్రమ్ వెరీ బ్యాడ్ క్యాన్సర్. సో అది వన్ ఆఫ్ ద కామనెస్ట్ ప్రివెంటివ్ స్టెప్స్ దట్ ఈజ్ ఈజీలీ డన్, ఈజీలీ అవైలబుల్ అండ్ లీస్ట్ రిస్క్ అసోసియేటెడ్. దానికి గొప్పగా చెప్పుకోదగ్గ రిస్క్లు కానీ డేంజరస్ థింగ్స్ కానీ ఏమీ లేవు వాళ్ళకి. అది ఒకటి. రెండోది ఏంటి అంటే ఎండోమెట్రియల్ క్యాన్సర్కి సింపుల్ టెస్ట్. ఎవరికైతే పోస్ట్ మెనోపాజ్ బ్లీడింగ్ లాగా ఉంటాయో వాళ్ళకి అల్ట్రాసౌండ్ స్కాన్లో చూసుకుని మీరు డాక్టర్ గారు చెప్పినట్టుగా అవసరమైతే బయోప్సీ చేయించుకుంటే దాంతో గుర్తుపట్టవచ్చు. అన్ఫార్చునేట్లీ ఓవేరియన్ క్యాన్సర్కి అలాగే స్క్రీనింగ్ టెక్నిక్స్ అంటూ ఏమీ లేవు వాళ్ళకి. ఎవరికైతే స్ట్రాంగ్ ఫ్యామిలీ హిస్టరీ ఆఫ్ ఓవేరియన్ క్యాన్సర్, బ్రెస్ట్ క్యాన్సర్ ఉంటుందో వాళ్ళకి మ్యూటేషన్ అనాలిసిస్ చేస్తాం, బ్రాకా మ్యూటేషన్ అంటాం వాళ్ళకి. సో వాళ్ళకి మ్యూటేషన్ కనుక పాజిటివ్ ఉంటే, BRCA 1, BRCA 2 అనే మ్యూటేషన్స్ ఉంటాయి అన్నమాట వాళ్ళకి పాజిటివ్ కనుక ఉంటే ఆ ఆడవాళ్ళకి వాళ్ళ ఫ్యామిలీ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఎంత తొందరగా వెళ్తే అంత తొందరగా ఓవరీస్ తీసేయమని చెప్తాం. ఎందుకంటే మనం అనుకున్నట్టుగా గుర్తుపట్టడం అంత ఈజీ కాదు కాబట్టి వాళ్ళకి ఓవరీస్ని తీసేయడం అనేది చేసేసి వాళ్ళకి వీ కెన్ ప్రొటెక్ట్ దెమ్ ఫ్రమ్ ఫ్యూచర్ క్యాన్సర్. ఓకే, అయితే ఇప్పుడు వ్యాక్సినేషన్ గురించి చెప్పారు కదా డాక్టర్ గారు, దీనికి ఏమైనా ఏజ్ పర్మిట్ కానీ ఏజ్ లిమిట్ కానీ వీళ్ళే వేసుకోవాలనేటువంటి అంటే ఒక పర్ఫెక్ట్ లిమిట్ అంటూ లేదు, కానీ యూజువల్గా ఏంటంటే బిఫోర్ దే బికమ్ సెక్షువల్లీ యాక్టివ్, అది దట్స్ ద రైట్ ఏజ్ అనమాట. సో బిట్వీన్ 9 and 20 ఈజ్ ద రైట్ ఏజ్ ఫర్ బాయ్స్ అండ్ గర్ల్స్ ఫర్ టు గెట్ ద వ్యాక్సినేషన్. మనం మరి సర్వైకల్ క్యాన్సర్ అంటే ఆడవాళ్ళలో వచ్చే క్యాన్సర్ కదా, మరి మగవాళ్ళకి ఎందుకు అనే క్వశ్చన్ మార్క్ ఉన్నది. సో అది ఏమి అంటే ఈ హెచ్పివి వైరస్ అనేది ఇట్ కెన్ కాజ్ పీనియల్ క్యాన్సర్ ఇన్ మెన్. ఇదే కాకుండా ఈ సేమ్ హెచ్పివి వైరస్ కెన్ కాజ్ జెనిటల్ వాట్స్. సో అది రకమైన స్కిన్ జబ్బు లాంటిది అది. సో ఇట్స్ ఆల్ సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజ్ అనమాట. సో ఇప్పుడు నోనావాలెంట్ వ్యాక్సిన్ ఏదైతే వచ్చిందో ఇట్ ప్రొటెక్ట్స్ ఫ్రమ్ సర్వికల్ క్యాన్సర్, ఇట్ ప్రొటెక్ట్స్ ఫ్రమ్ జెనిటల్ వాట్స్, ఇట్ ఆల్సో ప్రొటెక్ట్స్ ఫ్రమ్ పెనియల్ క్యాన్సర్ అండ్ అదర్ క్యాన్సర్స్ ఇన్ ద రీజన్ అనమాట. అంటే అనరెక్టల్ క్యాన్సర్స్ కూడా ఉంటాయి అవి. సో ఈవెన్ ఓరో ఫారెంజియల్ మ్యాలిగ్నెన్సీస్ కూడా హెచ్పివి రిలేటెడ్ క్యాన్సర్స్ అన్నింటిని కూడా ప్రొటెక్షన్ ఇస్తుంది మనకి అది. సో అది ఇట్ ఈస్ అడ్వకేటెడ్ ఇన్ ఆల్ ద హై రిస్క్ పాపులేషన్స్ అండ్ ఆల్ గర్ల్స్ are supposed to get this vaccination before they become sexually active. సో ఒకసారి ఫ్యామిలీ స్టార్ట్ అయిపోయిన తర్వాత వాళ్ళకి దీని ఎఫికసీ తగ్గిపోతుంది వాళ్ళకి. అంటే ఇది అసలు కంప్లీట్గా ఎఫెక్టివ్ ఉండదని కాదు, బట్ యూజువల్లీ బిఫోర్ 25 years ఆఫ్ ఏజ్, కామన్గా మనకి పిల్లలకి కానీ ఏజ్ ఎంత కూడా ఏంటంటే 20 తర్వాత. సో ఈ బిఫోర్ దట్ ఏజ్ కనుక వీళ్ళు వ్యాక్సిన్ వేసుకుంటే దే హ్యావ్ ఆల్మోస్ట్ 90 to 95% ప్రొటెక్షన్ ఉంటుంది వాళ్ళకి. ఓకే, అయితే దీనికి ఎలాంటి ట్రీట్మెంట్స్ అందుబాటులో ఉన్నాయండి? అంటే ఒక్కొక్క క్యాన్సర్కి ఒక్కొక్క రకమైన వైద్యాలు ఉన్నాయి. సో ఇప్పుడు అర్లీ సర్వికల్ క్యాన్సర్కి, ఎండోమెట్రియల్ క్యాన్సర్కి మెయిన్ ట్రీట్మెంట్, ఈవెన్ ఓవేరియన్ క్యాన్సర్కి మెయిన్ ట్రీట్మెంట్ ఈజ్ సర్జరీ. సో ఈ సర్జరీ అనేది ఎర్లీ క్యాన్సర్లో చేసిన వాళ్ళకి ఓన్లీ సర్జరీతో కూడా కంప్లీట్ క్యూర్ అవకాశాలు బాగా ఉంటాయి వాళ్ళకి. సో ఈ సర్జరీలో కూడా కొత్త పొక్కులు చాలా వచ్చినాయి ఇప్పుడు. ఈ ఎండోమెట్రియల్ క్యాన్సర్ అనుకుందాం మనం, ఒకప్పుడు పొట్టంతా కోసేసి చీరేసేసి వాళ్ళకి ఆపరేషన్ చేయాల్సి వచ్చేది. ఇప్పుడు ఏంటంటే ఇవన్నీ కూడా లాప్రోస్కోపీ ద్వారా చేస్తున్నాం మనం. సో చిన్న కీ హోల్ సర్జరీ, సో పెద్దగా కట్ చేయాల్సిన అవసరం లేదు వాళ్ళకి. సో చిన్న కట్లతోనే చేసేస్తాం. ఈ లాప్రోస్కోపిక్ సర్జరీలో కూడా కొత్తగా వచ్చిన అడ్వాన్స్ ఏంటంటే రోబోటిక్ సర్జరీ. రోబోటిక్ సర్జరీలో మేము ఏం చేస్తామంటే అదే చిన్న హోల్ నుంచి పెట్టే ఇన్స్ట్రుమెంట్స్కి మా కంట్రోల్ ఎక్కువగా ఉంటుంది. వీ హ్యావ్ మోర్ మూమెంట్స్, వీ హ్యావ్ మోర్ థింగ్స్ దట్ కెన్ బి డన్ విత్ దట్ ఇన్స్ట్రుమెంట్ అనమాట. సో దాంతో ఏమవుతుందంటే పేషెంట్కి కంఫర్టబుల్గా సర్జరీ అయిపోతుంది, క్లియరెన్సెస్ బెటర్గా ఉంటాయి, రికవరీ ఫాస్ట్గా ఉంటుంది, క్యూర్ రేట్స్ బెటర్గా ఉంటాయి వాళ్ళకి. సర్జన్కి ఏంటి అంటే బికాస్ దే ఆర్ ఏబుల్ టు డూ ఇట్ మోర్ ఫ్రీలీ,
సో సర్జన్కి కూడా ఏంటంటే క్లియరెన్సెస్ బాగా చేయగలుగుతారు అనమాట. సో అది నెక్స్ట్ అడ్వాన్స్ ఇన్ రోబోటిక్స్ మన సర్జరీస్లో, అది రోబోటిక్ సర్జరీ. ఇది కాకుండా ఇంకొకటి కూడా వచ్చింది. సో ఇప్పుడు ఎవరికైతే మనం మాట్లాడుకున్నాం ఈ వెజినల్ క్యాన్సర్ కూడా ఉండొచ్చు, వల్వల్ క్యాన్సర్ కూడా రావచ్చు అని చెప్పేసి, వాళ్ళకి కొందరికి గ్రాయిన్ నోట్స్ అంటాం, అంటే మన గజ్జల్లో కూడా బిల్లలాగా వస్తాయి అన్నమాట, క్యాన్సర్ స్ప్రెడ్ అవుతుంది వాటికి. ఆ గ్రాయిన్ నోట్స్ని కూడా ఒకప్పుడు మేము సర్జరీ చేసినప్పుడు కట్ చేసి పెద్దగా కట్ చేసేసి వాటిని తీయాల్సి వచ్చేది. ఆ కట్ చేయకుండానే వాళ్ళకి ఈ రోబోటిక్ సర్జరీ ద్వారా ఇట్స్ కాల్డ్ ఎండోస్కోపిక్ అసిస్టెడ్ గ్రాయిన్ నోట్ డిసెక్షన్ అంటాం దాన్ని. అలా చేసేసి వాళ్ళకు వచ్చే కాంప్లికేషన్స్ తగ్గించవచ్చు. ఇన్ఫెక్షన్ కాంప్లికేషన్స్ కానీ, స్వెల్లింగ్, కాళ్ళకి స్వెల్లింగ్ రావచ్చు, బోధకాలాగా కావచ్చు వాళ్ళకి. అలా అవ్వకుండా మనం చేసే అవకాశం అనేది ఈ రోబోటిక్ సర్జరీ ద్వారా అందుబాటులోకి వచ్చింది. ఓకే, మరిన్ని విషయాలు డిస్కస్ చేద్దామండి. కాలర్ ఉన్నారు విఠల్ గారు. విఠల్ గారు, మీ సమస్య చెప్పండి డాక్టర్ గారికి. అమ్మా, ఏం లేదు, 2 నెలల నుంచి మోషన్ లో బ్లడ్ వస్తుంది, నల్లగా వస్తుంది మోషన్. ఎప్పటి నుంచి వస్తుందండి అది? ఒక 2 నెలలు అవుతుందండి. సో బ్లాక్ గా ఉంటుందా, రెడ్ గా ఉంటుందా? బ్లాక్ గా ఉంటుంది. సో మీరు టెస్ట్లను చేయించుకున్నారా ఇంతవరకు ఏమన్నా? చేయించుకున్నానండి, అంటే ఎండోస్కోప్ చేశారు. ఓకే. నాకు ఇంతకుముందు అల్సర్ ఆపరేషన్ అయింది. ఓకే. దాదాపు 20 years బ్యాక్. ఓకే. అయితే అదే అల్సర్ ప్రాబ్లం తోటి తిరువల చేసిన దగ్గర తిరువల చెడ్డట్ అయ్యి లోపలికి బ్లడ్ ఇదయ్యి అట్లా మోషన్ నల్లగా వస్తుందని అన్నారు, కానీ తగ్గడం లేదు. మరి మీకు ముఖ పరీక్ష అయిందా అండి ఎండోస్కోపీలో? బయాప్సీ చేశారా? ఏమండి, బయాప్సీ అయిందా మీకు? డయాలసిస్ ఏం లేదండి, ఎండోస్కోప్ వేశారు. నాకు ఇంత ముందు అల్సర్ సర్జరీ అయింది కదా. కరెక్ట్. అయితే అక్కడ చెడ్డట్ అయ్యి లోపల బ్లడ్ ఇదైతుందని చెప్పేసి హిమోగ్లోబిన్ కూడా తక్కువ వచ్చింది. కరెక్ట్. సో మీకు ఇంతకుముందు ఈ గ్యాస్ట్రైటిస్ కోసం, ఈ అల్సర్ కోసం అయింది అన్నారు కదా మీరు. సో ఇలా అల్సర్ కోసము సర్జరీస్ అయిన వాళ్ళకి, గ్యాస్ట్రైటిస్ కంటిన్యూస్గా ఉన్న వాళ్ళకి దెర్ ఇస్ హైయర్ రిస్క్ ఆఫ్ క్యాన్సర్ అనమాట. అంటే స్టమక్లో వచ్చే క్యాన్సర్ ఇది. అఫ్కోర్స్ అది ఆడవాళ్ళకి వచ్చే క్యాన్సర్ సంబంధం లేదనుకోండి. సో హై రిస్క్ ఆఫ్ క్యాన్సర్ ఉంటుంది మీకు అది. సో మీకు ఎండోస్కోపీ ఎంతకాలం అయిందో నాకు తెలీదు. సో అది కనుక ఆల్మోస్ట్ 3 months కంటే ఎక్కువ అయితే మాత్రం మళ్ళీ రిపీట్ చేయాల్సి ఉంటుంది దాన్ని. ఒక్కొక్కసారి ఎండోస్కోపీలో కూడా చిన్నగా ఉంటే గుర్తుపట్టకపోవచ్చు, మీకు బ్లీడింగ్ అవ్వచ్చు. మీకు కామన్గా అవుతుంది ఈ బ్లాక్ స్టూల్స్ అనేది యూజువల్గా ఏంటంటే అప్పర్ స్టమక్ దగ్గర బ్లీడింగ్ అవుతే వాళ్ళకి మోషన్ వచ్చేసరికి అది బ్లాక్ అవుతుంది వాళ్ళకి. అది దాన్ని మెలినా అంటాం దాన్ని. సో స్టమక్ వైపుని చెక్ చేసి చూసుకుంటాం అనమాట. సో తప్పకుండా మళ్ళీ రీవాల్యుయేషన్ చేయాల్సి ఉంటుంది, తప్పకుండా ఇంకోసారి చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. అదే కాకుండా స్టూల్ ఫర్ అక్కల్ బ్లడ్ అంటాం. అసలు నిజంగా వస్తుంది బ్లాక్ కలర్, అది ఏమిటి అనేది బ్లడ్ అయినా కాదని కూడా చెక్ చేసుకొని చూసుకోవాల్సి ఉంటుంది. అది ఉంటే మాత్రం తప్పకుండా ఇంకొకసారి రిపీట్ ఎండోస్కోపీ చేయాల్సి ఉంటుంది, బయాప్సీ చేయాల్సి ఉంటుంది, అవసరమైతే ఒక సిటీ స్కాన్ కూడా చేయాల్సి ఉంటుంది మీకు. అలానే శ్రీనివాస్ గారు, ఇందాక మీరు చెప్పారు ఫస్ట్ స్టేజ్లో ఉన్నటువంటి అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్స్ గురించి. ఒకవేళ అది ఫస్ట్ 2 stages దాటేసి ఇక 3-4 స్టేజ్లోకి వెళ్ళినప్పుడు అలాంటప్పుడు ఎలాంటి ట్రీట్మెంట్ అందుబాటులో ఉంటుంది? సో స్టేజ్ 3, స్టేజ్ 4లో కూడా వాళ్ళకి మనం వైద్యం చేయొచ్చు, సాయం చేయొచ్చు వాళ్ళకి. సో ఈవెన్ క్యూర్స్ కూడా చేయొచ్చు వాళ్ళకి. నంబర్ ఆఫ్ క్యూర్స్ తగ్గుతాయి, కానీ దర్ స్టిల్ దేర్. అయితే వాళ్ళ ట్రీట్మెంట్ పెరిగిపోతుంది. సో ఇప్పుడు ఓన్లీ ఆపరేషన్తో అయిపోయేదానికి వాళ్ళకి కీమోథెరపీ ఉంటుంది, కొన్ని సందర్భాలు టార్గెట్ థెరపీస్, హార్మోన్ థెరపీస్, వీటితో పాటు ఒక్కొక్కసారి ఇమ్యూనోథెరపీస్ అని ఉంటాయి, అవి కూడా యాడ్ చేయాల్సి ఉంటుంది వాళ్ళకి. సో ఇలాగే ఇప్పుడు స్టేజ్ 3 అనుకున్నాం మనం. స్టేజ్ 3 ఓవరియన్ క్యాన్సర్లో చాలా ఎక్స్టెన్సివ్ జబ్బు ఉంటుంది. సో ఓవరియన్ క్యాన్సర్ ఏమవుతుందంటే ఓవరీస్లోంచి క్యాన్సర్ కణాలు పొట్టంతటా కూడా ఇట్లా ఇసుక చిల్లినట్టుగా మొత్తం చిన్న నాడ్యూల్స్ లాగా మొత్తం పొట్టంతా రావచ్చు వాళ్ళకి. సో వాటిలో ఒక అడ్వాన్స్ టెక్నాలజీ ఏంటంటే కీమోథెరపీ ఇస్తాం, తప్పకుండా ఇవ్వాల్సిందే కీమోథెరపీ. కీమోథెరపీతో పాటు ఒక అడ్వాన్స్ సర్జరీ కూడా చేస్తాం వాళ్ళకి. ఏం చేస్తామంటే ఈ క్యాన్సర్ కణాలు ఎక్కడైతే కనబడుతుంటాయో వాటన్నింటినీ క్లియర్ చేస్తాము. క్లియర్ చేసేసి పొట్ట లోపల హైపెక్ అని ఒక టెక్నిక్ ఉంటుంది. అది హైపెక్ అంటే హైపర్థర్మిక్ ఇంట్రాపెరిటోనల్ కీమోథెరపీ. సేమ్ కీమోథెరపీని పొట్ట లోపలే డైరెక్ట్గా హై టెంపరేచర్లో రన్ చేస్తాం. సో దాని ద్వారా ఏంటి అంటే గ్రాస్ డిసీజ్ని, కళ్ళ కనపడుతున్న జబ్బుని, నాడ్యూల్ లాగా ఉన్నదాన్ని మొత్తం తీసేస్తాము ఆపరేషన్ ద్వారా. అలాగే మైక్రోస్కోపిక్గా కళ్ళ కనపడని జబ్బు కణాలు ఏవైతే ఉంటాయో వాటిని కూడా సేమ్ కీమోథెరపీని హై డోస్లో మనకి పొట్ట లోపల ఇవ్వడం ద్వారా వాళ్ళకి దాన్ని కంప్లీట్ క్యూర్ చేసే అవకాశం పెంచుతాం. సో దీని అడ్వాంటేజ్ ఏంటి అంటే మిగతా ఆర్గన్స్కి ఎక్కువ కూడా ఈ కీమోథెరపీ ఎఫెక్ట్ రాకుండా చూడగలుగుతాము. రెండవది ఏంటంటే హై డోస్ క్రియేట్ చేయగలుగుతాం. ఏదైతే మనం బ్లడ్ ద్వారా ఇచ్చేది పొట్టలోకి వచ్చి కాన్సన్ట్రేషన్ అవ్వడం కొంచెం తక్కువ ఉంటుందో ఇది మనం దాన్ని బైపాస్ చేస్తాం అనమాట. ఆ లిమిటేషన్ బైపాస్ చేసేది ఈ హైపెక్ థెరపీ అనేది. సో ఇట్స్ అన్ అడ్వాన్స్ టెక్నిక్ ఆఫ్ క్యాన్సర్ క్లియరెన్స్ ఫర్ అడ్వాన్స్డ్ ఓవేరియన్ క్యాన్సర్స్ అనమాట. ఓకే, నెక్స్ట్ కాలర్ ఉన్నారండి లక్ష్మి గారు. లక్ష్మి గారు, హలో, నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్ నాకు ఏజ్ 28 సార్. ఓకే. అయితే నాకు పీరియడ్స్ రెగ్యులర్ గా రావట్లేదు సార్. మెడిసిన్ యూజ్ చేస్తేనే వస్తున్నాయి. ఓకే.
సో ఇది ప్యూర్లీ గైనకాలజిస్ట్ కంప్లైంట్ మా, దానికి అంటే క్యాన్సర్ సంబంధించి డైరెక్ట్ లింక్ ఉండదు మీకు. సో మీకు డాక్టర్ గారు ఏమైనా చూసేసి ఏమైనా అనుమానాస్పదంగా మాట్లాడితే మాత్రమే మీకు టెస్టులు ఉంటాయి, లేకపోతే మాత్రం అది సింపుల్ మెడిసిన్స్ తగ్గిపోయే విషయం మాత్రమే. దాని గురించి భయపడాల్సిన విషయం కాదు, మీరు కొంచెం డాక్టర్ గారితో టచ్లో ఉండి మందులు వాడుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ లత గారు ఉన్నారండి. లత గారు చెప్పండి మేడం. మీ డౌట్ అడగండి డాక్టర్ గారిని. నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్ నేను ఈ మధ్య మే నెలలో హెచ్పివి వైరస్ టెస్ట్ చేయించుకున్నాను సార్. ఓకే. అది పాజిటివ్ వచ్చింది. ఇప్పుడు నా పరిస్థితి ఆపరేషన్ అంటారా? మీరు ఎందుకు టెస్ట్ చేయించుకున్నారమ్మా? అది వైట్ డిశ్చార్జ్ అవుతుంది అని ఎక్కువగా. ఓకే. మీ వయసు ఎంత? 32-33 ఉంటుంది. ఓకే. పిల్లలండి? 2 అబ్బాయిలు. ఓకే. సో కొంచెం డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఈ టైప్ సిచ్యువేషన్ అనమాట, వైట్ డిశ్చార్జ్ కోసం చెకప్ చేసేసి వాళ్ళకి చెక్ చేసి చూసి హెచ్పివి వైరస్ రావడం అనేది ఒక యూనిక్ సిచ్యువేషన్ ఇది. అంటే మీరు ఇంతకుముందు వ్యాక్సిన్ తీసుకుని ఉంటారు కాబట్టి మీకు హెచ్పివి వైరస్ ఇన్ఫెక్షన్ అయ్యింది మీకు అది. కాకపోతే ఫ్యామిలీ కంప్లీట్ అయిపోయింది మీకు అది. సో ఇప్పుడు ఏం చేస్తారు అంటే దానికి ఒక టెక్నిక్ ఉంటుంది, ఇది విఐఏ అని ఒకటి ఉంటుంది అనమాట, విజువల్ ఇన్స్పెక్షన్ అని ఒకటి ఉంటుంది. ఒకటి ఇది కాకుండా ఇంకోటి కాల్పోస్కోపీ అని ఒక టెక్నిక్ ఉంటుంది. అది సో రెండింటి ద్వారా చూసేది ఏమిటి అంటే ఈ ప్యాచెస్ ఎంత పెద్దగా ఉన్నాయి సర్విక్స్ పైన, వాటిలో ఏమన్నా క్యాన్సరస్ డౌట్స్ ఏమైనా ఉన్నాయా లేదని చెక్ చేసి చూసుకుంటాం. ఇప్పుడు ఏం చేస్తారంటే దానికి ఒక బయాప్సీ కూడా తీస్తాం. దాన్ని అవసరమైతే దాన్ని కోనే తీసినట్టు అంటే సర్విక్స్ మొత్తాన్ని కూడా తీసేసి టెస్ట్ పంపిస్తాను. దాన్ని చెక్ చేసి చూసేది ఏంటంటే హెచ్పివి వైరస్ ఇన్ఫెక్షన్ మాత్రమేనా లేక అది ఇన్ఫెక్షన్ నుంచి క్యాన్సర్గా మారుతుందా అనేది క్వశ్చన్ ఉంటుంది అనమాట. సో ఇది ఒక అడ్వాంటేజ్ విత్ సర్వైకల్ క్యాన్సర్ ఏంటంటే అది దశగా పెరుగుతూ పోతుంది అనమాట. సో చిన్నగా ఉన్న హెచ్పివి ఇన్ఫెక్షన్ కాస్త ప్రీ క్యాన్సర్ స్టేజ్, ఆ తర్వాత క్యాన్సర్ స్టేజ్, అది కూడా అర్లీ క్యాన్సర్, ఆ తర్వాత అడ్వాన్స్ క్యాన్సర్. సో ఇది ప్రీ క్యాన్సర్ స్టేజ్లో ఉందనుకోండి, మీకు ఆపరేషన్ చేసేస్తే కంప్లీట్ క్యూర్ అయిపోతుంది. అది అలా కాకుండా క్యాన్సరస్గా మారింది అనుకోండి, దానికి కూడా మెయిన్ ఆపరేషన్ ఉంటుంది. కొంచెం అడ్వాన్స్ అయితే మాత్రమే రేడియేషన్, కెమోథెరపీ లాంటి అడ్వైజ్ ఉంటుంది. అసలు ఇద్దరు ప్రీ క్యాన్సర్ స్టేజ్ లేనే లేదు, ఓన్లీ హెచ్పి వైరస్ మాత్రమే ఉందనుకోండి. గుర్తుపెట్టుకోండి, 90% మందిలో హెచ్పి వైరస్ ఇన్ఫెక్షన్ వచ్చినా కూడా వాళ్ళకి నెగిటివ్ అవుతుంది అది. సో మీ బాడీ ఇమ్యూనిటీ దాన్ని క్లియర్ చేసేస్తుంది అది. సో మీ బాడీ ఇమ్యూనిటీ క్లియర్ చేయడానికి ఇంకొక టెక్నిక్ ఏం చేస్తారు అంటే, అన్ని సందర్భాల్లో చేయమది, కొన్ని సందర్భాలు మాత్రమే చేస్తాము. ఆ కోనే తీసినట్టు ఎక్కడైతే మీకు జబ్బు ఉండి వైట్ డిశ్చార్జ్ అవుతుందో ఆ పోర్షన్ కంప్లీట్గా తీసేసి హెచ్పివి వైరస్ వ్యాక్సిన్ ఇస్తాం మీకు. సో ఆ అడ్వాన్స్ టెక్నిక్ ద్వారా మీకు ఏంటంటే హెచ్పివి వైరస్ని కంప్లీట్గా రిమూవ్ చేసే అవకాశం ఉంది. అలా అవకాశం లేనప్పుడు మాత్రమే ఆపరేషన్, యూట్రస్ రిమూవ్ చేసే ఆపరేషన్ అనేది ఇలా కుదరని సందర్భాలు మాత్రమే అడ్వైజ్ చేస్తాం. ఓకే. నెక్స్ట్ కాల్ అండి. రాములు గారు ఉన్నారు. రాములు గారు సార్ నమస్కారం. సార్ నమస్తే అండి, చెప్పండి మీరు. రాములు గారు మీ డౌట్ అడగండి డాక్టర్ గారిని. హలో. ఓకే. అయితే ఎలాంటి అవుట్కమ్స్ మనం ఈ క్యాన్సర్స్ బారిన పడిన వాళ్ళ దగ్గర నుంచి చూస్తామండి? సో ఇప్పుడు 2 రకాల అవుట్కమ్స్ మాట్లాడతాం. ఒకప్పుడు ఏమో ఓన్లీ క్యూర్ అయితే చాలా అన్నట్టుగా ఉండేది. ఇప్పుడు ఏంటంటే నౌ వీ వాంట్ పీపుల్ టు హ్యావ్ నార్మల్ లైఫ్. సో క్యాన్సర్ క్యూర్ అవ్వాలి, దే షుడ్ బి ఏబుల్ టు హ్యావ్ ద నార్మల్ ఫ్యామిలీ లైఫ్, సోషల్ లైఫ్ అండ్ వాట్ ఎవర్ కల్చరల్ లైఫ్ దే వాంట్ టు హ్యావ్. సో ఈ ఉద్దేశంలో ఏంటంటే వచ్చిన అడ్వాన్సెస్లో ఏమైందంటే అర్లీ క్యాన్సర్లో ఒకప్పుడు ట్రీట్మెంట్ కాంప్లికేషన్స్ ఎక్కువగా ఉండేవి. ఇప్పుడు అర్లీ క్యాన్సర్లో వచ్చే ట్రీట్మెంట్ కాంప్లికేషన్ తగ్గడానికి టెక్నిక్స్ వచ్చినాయి. ఇప్పుడు మీరు అన్నట్టుగా లాప్రోస్కోపిక్ సర్జరీ వచ్చింది, రోబోటిక్ సర్జరీ వచ్చింది. ఇదే కాకుండా ఫ్లోరోస్కోపిక్ గైడెడ్ సర్జరీ అని ఇంకోటి ఉంది. సో దాంట్లో ఏం చేస్తామంటే అర్లీ క్యాన్సర్స్లో నోట్స్కి స్ప్రెడ్ అయ్యే అవకాశం తక్కువ కాబట్టి వాళ్ళకి ఒక డై ఇచ్చేసి ఆ ఫస్ట్ నోట్ డిటెక్ట్ చేసేసి ఆ పికప్ చేస్తాం అనమాట. అక్కడ జబ్బు స్ప్రెడ్ అవ్వలేదు అనుకోండి, ఆ నోట్స్ని టచ్ చేయం. సో దాని ద్వారా మనం సైడ్ ఎఫెక్ట్ లేకుండా చేయగలుగుతాం. అదొకటి. రెండవది ఏంటి అంటే చెప్పాము, అడ్వాన్స్డ్ కేసెస్లో వాళ్ళకి అవసరమైతే వాళ్ళకి కీమోథెరపీలు ఇస్తాము, రేడియేషన్ ఇస్తాము, హైపెక్ లాంటి అడ్వాన్స్ సర్జరీస్ చేస్తాము, చేసేసి వాళ్ళకి క్యూర్ చేయగలుగుతాం. ఇంత అడ్వాన్స్మెంట్స్ వచ్చినప్పటికీ కూడా అర్లీ స్టేజెస్లో ఉన్నంత రిజల్ట్స్ ఇప్పుడు అడ్వాన్స్ స్టేజ్ ఇంకా రాలేదు. ఒకప్పుడు మేము 20 to 30% చూసే అడ్వాన్స్ స్టేజెస్ క్యూర్స్ని ఇప్పుడు వీ హ్యావ్ స్ట్రెచ్డ్ టు 50-60%. అంతేగాని దే నాట్ బికమ్ ఈక్వల్ టు అర్లీ స్టేజ్ క్యూర్స్. అదే సేమ్ ఓవేరియన్ క్యాన్సర్ అనుకోండి, స్టేజ్ 1లో ఉన్న వాళ్ళకి 90+% క్యూర్ రేట్. సేమ్ ఓవేరియన్ క్యాన్సర్ ఒక్కసారి స్టేజ్ 3కి వెళ్ళిన తర్వాత it drops down to 20 to 40%. So it's a dramatic difference. So బట్ ఈ 20 to 40% ఒకప్పుడు హార్డ్లీ 10% ఉండేది, దాన్ని మనం ఇప్పుడు 40% తీసుకురాగలిగాము. ఎలా ఉంటుందంటే కొందరు పేషెంట్స్కి దే హ్యావ్ డిసీజ్, దే ఆర్ ఆన్ ట్రీట్మెంట్, సింపుల్ ట్రీట్మెంట్స్, టాబ్లెట్స్ లాగా ఉంటాయి, ఒక్కసారి 1 month ఒకసారి ఇంజెక్షన్ లాంటివి ఉంటాయి, తీసేసుకుని దే కెన్ లివ్ ఫర్ సెవరల్ ఇయర్స్ టుగెదర్ ఆల్సో. అంటే దే కెన్ స్టిల్ హ్యావ్ నార్మల్ లైఫ్, దే కెన్ అవాయిడ్ కాంప్లికేషన్స్, అంటే సైడ్ ఎఫెక్ట్స్, పొట్టలో ఉబ్బరం రావచ్చు, పెయిన్స్ కావచ్చు, ఈ సైడ్ ఎఫెక్ట్స్ని మనం కంట్రోల్ చేయగలుగుతాం అనమాట. బట్ బెస్ట్ థింగ్ ఏంటి అంటే స్క్రీనింగ్, if possible prevention, vaccination and prevention, and where it's not possible to prevent, ఇప్పుడు కొన్ని క్యాన్సర్స్ ప్రివెన్షన్ ఉండదు, అట్లాంటి వాటికి స్క్రీనింగ్ అండ్ దెన్ ఎర్లీ డిటెక్షన్ అండ్ ఎర్లీ ట్రీట్మెంట్. సో ఈ మార్గం ద్వారా ఒకటి క్యాన్సర్ రాకుండా ఆపుకునే అవకాశం ఉంది,
రెండవది వాటి బై ఛాన్స్ వస్తే తొందరగా గుర్తుపట్టి వైద్యం చేసుకునే అవకాశం ఉంది. సింపుల్ వైద్యాలు, సో పెద్ద పెద్ద కాంప్లికేటెడ్ వైద్యాలు కాకుండా సింపుల్ వైద్యాలతోనే మనం కంప్లీట్ క్యూర్ చేసుకునే అవకాశం కూడా ఉంది. సో ఓవరాల్ రిజల్ట్స్ ఒక రకంగా ఆలోచిస్తే ఇట్ యూస్ బి బిగ్గర్ కిల్లర్, నౌ ఇట్ ఈస్ ఎ లెసర్ కిల్లర్, స్టిల్ ఇట్స్ కిల్లర్. సో అంటే మరణాలు సంభవిస్తున్నాయి, ఇంకా ప్రపంచం అంతటా సంభవిస్తున్నాయి, కాకపోతే ఒకప్పటికంటే ఇప్పుడు బెటర్గా అయింది. బిగ్గెస్ట్ థింగ్ ఏంటంటే అవేర్నెస్. ఇప్పుడే అనుకున్నాం ప్యాప్స్మియర్ ద్వారా మనం గుర్తుపట్టేయచ్చు అండ్ గుర్తుపట్టి వైద్యం చేసేసుకొని క్యూర్ చేసుకోవచ్చు అనేది. ఓన్లీ లైఫ్ టైంలో ఒక్కసారి ప్యాప్స్మియర్ చేస్తేనే ఆల్మోస్ట్ 35% మరణాలను ఆపగలుగుతాం మనం. అలాంటిది 3 times చేసే వాళ్ళకి 80% మరణాలను ఆపగలుగుతాం. సో దట్ ఈస్ హౌ ఇంపార్టెంట్ దీస్ థింగ్స్ ఆర్ అనమాట. అందుకే ఆడవాళ్ళందరికీ తెలియాలి ఒక మార్గం ఉంది వీటి నుంచి మనం కాపాడుకోవడానికి, వీటి నుంచి మనం బయటకు రావడానికి అని తెలిస్తే దే విల్ కమ్ ఫార్వర్డ్స్. డెఫినెట్ గా అండి, ఈ రోజు ఈ ఎపిసోడ్ ద్వారా దీనికి సంబంధించి ప్రతి ఒక్కరూ ఆలోచించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుందాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఇది ఇవాల్టి ఆయుష్మాన్ భవ. చూస్తూనే ఉండండి 10 TV.